పెద్ది ఇది సినిమా కాదు, ఒక వీరుడు అసామాన్య ప్రయత్నం. పెద్ది ఇదొక గ్రామీణ యువకుడు కథ కాదు, ఒక గ్రామం పెద్దిరాజుపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. కొన్ని సినిమాలొస్తాయి, హిట్టవుతాయి, వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్కి ముందే వైబ్ క్రియేట్ చేస్తాయి. పెద్ది అలాంటి సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో కనిపిస్తున్న హీరో క్యారెక్టర్ సాధారణ మాస్ హీరోలా లేదు. సింహం అడవిలోకి వస్తే జంతువులు అరవవు, నిశ్శబ్దమవుతాయి. అలానే ఈ సినిమాలో హీరో స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ థియేటర్లో అరుపులు మాత్రమే వినిపిస్తాయని ఫీలొస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఈ పాత్ర కోసం పుట్టినట్టున్నాడు అనిపిస్తోంది. డైరెక్టర్ ఈసారి సినిమా తీయలేదు, థియేటర్లో పండగ ప్లాన్ చేసినట్టున్నాడు. ప్రతి షాట్లో మట్టి వాసన కనిపిస్తోంది. కాని అదే టైంలో పాన్ ఇండియా స్టైల్ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ది సినిమా చూస్తే హీరోని మాత్రమే కాదు, అతని వెనకాల ఉన్న అహంకారం, ఆవేశం, గౌరవం, ఊరిమీద ప్రేమ అన్నీ కనిపించబోతున్నాయి. కొన్ని పాత్రలు నటులు చేస్తారు, కాని కొన్ని పాత్రలు మాత్రం నటుల్ని చరిత్రలో నిలబెడతాయి. పెద్ది అలాంటి పాత్ర అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది.